అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 51 మంది బోధనా ఆసుపత్రుల వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తప్పించింది ఏపీ సర్కార్. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారు. మరో 3 ప్రొఫెసర్లపై కూడా యాక్షన్ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. మరో 33 మంది వైద్యులకు మెమోలు జారీ చేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం వారిని తొలగించారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలకు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలోనే వాళ్లపై వేటు వేసింది సర్కార్. అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 51 మంది బోధనాసుపత్రుల వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తప్పించింది ఏపీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసన్న, అంటే అనధికారికంగా విధులకు గైర్హాజరవడం, లాంగ్ లీవ్ పెట్టడం, దీనికి సంబంధించి 51 మంది బోధనాసుపత్రి వైద్యులకు పూర్తి స్థాయిలో తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, 2 ట్యూటర్లు కూడా ఉన్నారు. త్వరలో ఇటువంటి చర్యలే మరో 3 ప్రొఫెసర్లపై కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మరో 33 మంది వైద్యులకు ఛార్జీ మెమోలు కూడా ప్రధానంగా దాఖలు చేసిన పరిస్థితి అయితే మనకి ఓవరాల్ గా కనిపిస్తోంది. అంటే బాధ్యత రాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు విధులకు గైర్హాజరవటం, ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. అంటే చాలా కాలం నుంచి వీళ్ళు విధులకు దూరంగా ఉండటం, విధులకు ఎందుకు దూరంగా ఉన్నారో సరైన కారణాలు కూడా చెప్పలేకపోవడం, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏపీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ అతిక్రమణను దృష్టిలో పెట్టుకుని వైద్యులను విధుల నుండి తొలగిస్తున్నట్టుగా మంత్రి సత్యకుమార్ కూడా చెప్పడం జరిగింది. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్టుగా భావించి చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. చాలా మంది బయట దేశాల్లో పనిచేయటం, బయట వేరే చోట పనిచేయటం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేయటం, గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటూ కూడా ఇతరత్ర వేరే చోట్ల పనిచేయటం, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మీరు అందరి మీద చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ఉపక్రమించింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏంటి అనే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.